హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 సర్వేలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? P4 సర్వే వల్ల మీకు ఏమైనా నష్టాలు ఉన్నాయా? మీకు వచ్చే పెన్షన్స్ ఏమైనా తీసేస్తారా? P4 సర్వే రెండో విడత ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ P4 సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అట్టడుగున ఉన్న 20% పేదవాళ్ళను గుర్తించడమే. అంటే ఇక రాష్ట్రంలో వీళ్ళకంటే పేదలు లేర్రా బాబు అనేటట్టు 20% పేదలను గుర్తించడానికి ఈ P4 సర్వే అయితే చేస్తున్నారు. P4 అంటే 4 Pలు. ఒక P ఏమో పబ్లిక్, ఇంకో P ఏమో ప్రైవేట్, ఇంకో P ఏమో పార్ట్నర్షిప్, ఇంకో P ఏమో పీపుల్. ఈ విధంగా P4 సర్వే అయితే చేస్తున్నారు. P4 సర్వే ఉద్దేశం ఏంటి? అట్టడుగున ఉన్న 20% పేదలను గుర్తించడం. అయితే మరి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఈ పేదలను గుర్తించడానికంటే? ఇందులో ఎవరైనా అందుబాటులో ఉన్నారా? మీరు ఇంటికి పోయినప్పుడు ఉంటే ఉన్నవారి పేరేంటి, వారి ఆధార్ నెంబర్ ఏంటి, ఈ సర్వేలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మీ ఇంట్లో పెద్ద ఫోన్ ఉందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సంపాదిస్తున్నారు? ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? ఆదాయ పన్ను కడుతున్నారా? మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ఇల్లులో ఉన్నారు? మీకు బ్యాంకు ఖాతా ఉందా? మున్సిపల్స్లో అంటే పట్టణాలలో ఏమైనా ఆస్తులు ఉన్నాయా? మీకు 4 వీలర్ ఉందా? విద్యుత్ కనెక్షన్ ఉందా? ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు? మీరు వంటకి ఎట్లాంటి ఇంధనాన్ని వాడుకుంటున్నారు? ఇట్లా మీ ఇంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీకు ఉన్నట్టు చెప్పండి, మీకు ప్రాబ్లం ఏం లేదు. ఈ సర్వే వల్ల మీ యొక్క పెన్షన్లు అయితే తీసేయరు, మీకు ఎట్లాంటి నష్టం లేదు ఈ సర్వే వల్ల. ఇక్కడ చూడండి, ఈ వివరాలు సేకరించడం ద్వారా ఎటువంటి ప్రభుత్వ పథకాలు తీసివేయరని తెలియజేస్తున్నారు. ఇంటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్న సిబ్బంది సర్వే ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఇంటి వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి అని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ సర్వే. అయితే ఇప్పుడు ఇట్లా పేదవాళ్ళని గుర్తించిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక ప్లాట్ఫామ్లో పెడతారు. దాని పేరే సమృద్ధి ఈ సమృద్ధి బంధన్ అనే ప్లాట్ఫామ్లో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్లో ఉన్న 20% ప్రజలను తీసుకుపోయి అందులో పెడతారు. ఇప్పుడు ఎవరైతే శ్రీమంతులు ఉంటారో, బాగా ధనికులు ఉంటారో, ఉన్నోళ్ళు ఉంటారో, అటు బయట దేశం నుంచి మేము సహాయం చేస్తామని వస్తారో వాళ్ళకి ఈ సమృద్ధి బంధంలో ఉన్న ప్రజలను చూపిస్తారు. అయ్యా, వీళ్ళు అట్టడుగున ఉన్న పేదవాళ్ళు, వీళ్ళకంటే పేదవాళ్ళు మా రాష్ట్రంలో ఇంకా లేరు, వీళ్ళే ఎక్కువ పేదవాళ్ళు, వీళ్ళకు మీరు సహాయం చేయండి అని గవర్నమెంట్ వచ్చేసి ఆ ప్రజలను చూపిస్తుంది. గవర్నమెంటు ఉన్న వాళ్ళ చేత వాళ్ళకి సహాయం చేపిస్తుంది. వాళ్ళకి స్పెషల్గా ఏమి ఇయ్యదు. పక్క వాళ్ళకి ఏమేమి పథకాలు వస్తాయో వాళ్ళకు కూడా పథకాలు వస్తాయి. బట్ ఉన్నత వాళ్ళ చేత, ఉన్న వాళ్ళ చేత, శ్రీమంతుల చేత, ధనికుల చేత వీళ్ళకు సహాయం చేపిస్తుంది. ఇండైరెక్ట్గా వీళ్ళు పేదోళ్ళు అని చెప్పి వాళ్ళకు ఎవరైనా సహాయం చేస్తామని వస్తే వాళ్ళని చూపిస్తుంది. అట్లా ధనికులు వాళ్ళకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఎవరికి వర్తించదు ఈ P4 అంటే? అర్హత ఉన్న కుటుంబాలను డేటాబేస్ హౌస్ హోల్డ్ గ్రామ సభల ద్వారా గుర్తిస్తున్నాడు. 2 ఎకరాల మాగాని 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయించారు. అంటే 2 ఎకరాల భూమి అంటే దాదాపు 7 ఎకరాలు ఉంటుంది కనుక వాళ్ళకి P4 వర్తించదు. గవర్నమెంట్ జాబ్ ఉన్నా మీకు P4 ప్రాజెక్టుల పేరు ఉండదు. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు, IT పన్ను చెల్లించిన వాళ్ళు, కారు ఉన్న వాళ్ళు, మున్సిపల్స్లో ఆస్తున్న వాళ్ళు కూడా మీకు ఈ పథకం అయితే వర్తించదు. ఎందుకంటే ఇవి ఉన్నాయంటే మీరు ఉన్నోళ్ళనే అర్థం కదా. సో ఫస్ట్ 10 జిల్లాల్లో అయితే ఫిబ్రవరి 20 తారీఖు నుంచి మార్చి 2 వరకు కంప్లీట్ అయిపోయింది. ఏ జిల్లాలో కంప్లీట్ అయిపోయిందంటే అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప. మిగతా 16 జిల్లాలను మార్చి 8న సర్వే ప్రారంభించి 18న పూర్తి చేస్తారు. సో ఈ 16 జిల్లాల్లో మొత్తం 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. రెండో ఫేజ్ వచ్చేసి మార్చి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా మీకు సర్వేకి వచ్చినప్పుడు ఉన్నట్టు చెప్పండి. ఈ సర్వే వల్ల మీకేం నష్టం లేదు,
గవర్నమెంట్ మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే ఈ సర్వే చేస్తుంది. ఒకవేళ మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న లాస్ట్ అత్యంత పేదలలో ఉంటే మిమ్మల్ని తీసుకుపోయి సమృద్ధి బంధన్ అనే ఒక ప్లాట్ఫామ్లో పెడతారు. మీ కుటుంబాన్ని తీసుకుపోయి ఎవరైనా సహాయం చేస్తామని వస్తే వాళ్ళ చేత మీకు సహాయం చేపిస్తుంది. ఇది బీదలకు ఆసరా కానున్న ధనికులు వచ్చేసి బీదలకు హెల్ప్ చేస్తారు. ఉన్న పథకాలతో పాటు P4 సాయం అదనం. గవర్నమెంట్ ఏమేమి పథకాలు ఇస్తుందో ఆ పథకాలతో పాటు ధనికులు హెల్ప్ చేస్తారు కదా, ఆ సాయం అనేది P4 సాయం అనేది ఎక్కువగా ఉంటుంది పేదవాళ్లకు. ఉగాది నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ విడతగా 5,869 కుటుంబాలను అయితే పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి ఫస్ట్ 5,869 కుటుంబాలను అయితే సెలెక్ట్ చేస్తుంది. వీళ్ళని సెలెక్ట్ చేసి సమృద్ధి బంధంలో అయితే పెడుతుంది. ఇవి అప్డేట్. ఒకసారి మీరు కూడా ఇది చదువుకోండి. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పేపర్ వాళ్ళు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.